అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ ఆదాయా కుమారుడైన మయషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమందంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనా వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళునప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్లవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేతపట్టుకొని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక యనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చెయ్యు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనముల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడియుండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరునొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతట జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరగొట్టి బయలుయాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను.
యెహోవా మందిరంలోనికి దేనిచేతనైనను అంటుతగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటపెట్టుకుని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజును ఆసీనుని చేయగా జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.